తాటి ముంజలు కావాలండి. ప్రతి వాళ్ళు కూడా ఈ ఎండాకాలం తాటి ముంజలు తింటారనమాట ఎక్కువగా. చల్లగా హాయిగా ఉంటుంది. మన మజ్జిగ ఎంత చల్లగా ఉంటుందో శరీరానికి తాటి ముంజలు చలవ. పూర్వం మన పెద్దలందరూ కూడా ఎండాకాలంలో వస్తే తాటి చెట్లు ఎక్కేసి తాటికాయలు గెలలు దించేసుకొని చక్కగా కూర్చొని ఫ్యామిలీ అంతా కుటుంబం అంతా కూడా ఎంజాయ్ చేస్తారు తాటి ముంజలు ఎండాకాలంలో. అవి తినటం కూడా గెలలు మన పొలాల గట్ల మీద ఉంటాయి తాటి కర్రలు, తాటి చెట్లు. ఆ తాటి చెట్లు వేస్తారు మన పెద్దలు, తాటి చెట్లు వేస్తారు. ఆ తాటి చెట్లుకి ఆ గెలలు చక్కగా కాస్తే అప్పుడు తాటి ముంజలు పెద్దలు తీసేసి చక్కగా తయారు చేస్తారనమాట. అవి తింటారు పిల్లలు పెద్దలు అందరూ కూర్చొని తింటారు. ఎంతో చలవుతుంది. అడ్రస్ ఏంటమ్మా? లక్ష్మీపురం చాలా బాగుంది. లక్ష్మీపురం మెయిన్ రోడ్ అండి, సీతారామ స్కూల్ దగ్గరలో ఉంటుంది. ఇదిగోండి ఆయన అటు పోయటం వాళ్ళు మిస్ చేసాం, తీయటం ముంజలు గిన్నెలు వేసుకున్నారు. ఫాస్ట్ అన్నమాట, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. పిల్లలు ఇంకొకటి పుల్ల పెట్టి చక్కగా ఆడుకుంటారు అన్నమాట. తాటి బండ్లని అని చెప్పేసి ఆడుకుంటారు. నీదే ఊరయ్యా? నారాకోడు. డైలీ వస్తారా? ఇదే ప్లేస్. రేట్స్ ఎలా ఉన్నాయి నాన్న? 115. ఆ కవర్లు వేసి అట్లా ఉంచుతున్నారండి. కవర్లు వేసి కస్టమర్ అడగ రాగానే కవర్ ఇచ్చేసి అయితే ఇద్దరు అనమాట చక్కగా చేసుకుంటారు. ఇంకా ఆటోలు వేసుకొని వచ్చి కాయలు ఇట్లా లోడ్ దింపుకొని చక్కగా చేసుకుంటున్నారు. కానీ కూల్గా ఉంటుందండి సమ్మర్లో తాటి ముంజలు. కూల్ కవర్లో పొడిసి అట్లా పెడతారు. కస్టమర్ రాగానే చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. చాలా పరిశుభ్రంగా తయారు చేస్తారు. ప్రతి వాళ్ళు తప్పకుండా ఇక్కడికే వచ్చేసి తీసుకోండి. చీప్ అండ్ బెస్ట్ అనమాట. నారాకోడు అంటేనే కూరగాయలు ఫ్రూట్స్కి అన్నిటికీ ప్రసిద్ధి అనమాట. నారాకోడు బాగా పేరు. ఇక్కడికే రండి అందరూ. తాటి ముంజలు, నీళ్ళ ముంజలు కొట్టించారు. చల్లగా చలవ అనమాట. వాళ్ళ స్వహస్తాలతో తయారు చేశారు. ప్రతి వాళ్ళు తప్పకుండా రండి. బాగుంటాయి అన్నమాట. ఇక్కడ బాగున్నాయి. చలవ అవునవును, మంచి చలవ. ఎండాకాలంలో పుచ్చకాయల కన్నా కూడా తాటి ముంజలు బాగా మంచి ఫేమస్. ఆరోగ్యానికి మంచి శ్రేష్టం. సూపర్. అమ్ముతాయి బాగుంది.